మన ఆరోగ్యం, జీవన ప్రమాణాలు బాగుండాలంటే మనం తినే ఆహారం మొదలుకొని అలవాట్లు, జీవనశైలి వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ మనలో చాలామంది జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటోంది. వేళాపాళా లేకుండా ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నారు. చాలినంత శ్రమ, సరిపడినంత నిద్ర ఉండటం లేదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ఈ నేపథ్యంలో పండంటి ఆరోగ్యానికి ఉపకరించే ఆరోగ్య సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు ఒక గ్లాసుడు పచ్చి కూరగాయల రసాన్ని తాగండి. పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు కణజాలాన్ని, ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను తరచుగా తీసుకోండి. ఆహారాన్ని మితంగా తీసుకోండి. మితాహారం అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవకుండా ఉంటాయి. వారంలో ఒకరోజు పచ్చి కూరగాయ ముక్కలతో తయారు చేసిన సలాడ్లను తీసుకోండి. బరువును తగ్గించుకోవటానికి ఇదొక చక్కటి మార్గం. ఆలివ్, సన్ఫ్లవర్, ఆవ నూనెల్ని వంటలో ఉపయోగించండి. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఆహారాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అనుబంధాలను పెంపొందించుకోండి. మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. వారంలో 5 రోజుల పాటు కనీసం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పొగ, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనలో జీవక్రియలు, వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది.